హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3వ వార్డు వీకర్స్ కాలనీలో వేచి ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి గుడిలో ఈరోజు పూజలు జరుగుతున్నాయండి. పూజలు జరుపుతున్నారు, చాలా బాగా చేస్తున్నారండి పంతులు గారు. ఈరోజు అబ్బులు గారు వాళ్ళ మిస్సెస్ గారు కూర్చున్నారండి పీటల మీద. కలిసి పూజలు అన్ని చేశారండి, చాలా బాగా చేశారండి ఈరోజు. అలాగే ఈ అభయ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఇల్లు ఉందండి. ఆ ఇల్లు గల ఆయన అన్నయ్య గారు వదిన గారు చాలా బాగా గుడిని డెవలప్ చేశారండి. సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. అరుగండి వాళ్ళిద్దరును పూజలు కూడా చాలా బాగా చేస్తారండి. అదిగో శివలింగానికి సర్పానికి అభిషేకం చేశారండి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. నాకు చాలా ఇష్టమండి. నేను కూడా ప్రతి మంగళవారం భజనకి వెళ్తాను. బొక్కటించేయని మూర్తిగా వించిని సుందరం జంచిని దాసదాసుండవై రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్ నీ కటాక్షంబునంజూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. నమస్కారం అండి, నా పేరు సరస్వతీదేవి. మేము ఈ గుడి వద్దే ఉంటాము. ఈ గుడి అనుకుని ఉన్న ఇంట్లోనే మేము ఉంటాము. మేము ఇక్కడికి 2010లో ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడే స్వామి ఆలయం చాలా చిన్నదిగా ఉండి మామూలుగా ఉండేది. ఎవరో కొద్దిమంది భక్తులు మాత్రమే వచ్చి అప్పుడప్పుడు పూజ చేసుకునేవారు. మేము వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు, స్వామివారి ఆలయాన్ని కూడా కొద్దిగా మేము పునరుద్ధరించాము. తర్వాత స్వామి ఆలయంలో విగ్రహాలన్నీ ప్రతిష్ఠింప చేశాము. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠింప చేశాము. చేసిన తర్వాత నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. అలాగే ఈ దాసాంజనేయ స్వామి గుడిలోని మేము డెవలప్ చేసి మేము ఎప్పుడైతే ఈ పూజలు మొదలుపెట్టిన తర్వాత మాకే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా స్వామి ఎంతో సత్యం చూపించాడు ఆయన, మా ఇద్దరికి కూడా. ఇది దాసాంజనేయ స్వామి గుడి అంటారండి. ఇది వీకర్స్ కాలనీలో ఉంటుందండి. ఇక్కడ తాడేపల్లి కూడా వీకర్స్ కాలనీ, ఆ దాసాంజనేయ స్వామి గుడి అంటారు. ఈ గుడిలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే పూజ చేసుకుంటారో, ఇది 3వ వార్డు అండి. తాడేపల్లి కూడా 3వ వార్డు. ఇది ఈ 3వ వార్డులో దాసాంజనేయ గుడిలో ఎవరైతే వచ్చి దర్శనం చేసుకుంటారో, ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా స్వామి ఎంతో శుభాలు కలిగజేస్తాడండి, ఎంతో సత్యాన్ని చూపిస్తాడు. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే.